ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే ఈ మోక్షము మీరు ఇందాక ధన కనక వస్తు వాహన లాస్ట్ లో మోక్షం ఇలా శివయ్య గురించి చెప్పారు కదా. ఇవన్నీ పక్కన పెడితే చిలక జ్యోతిష్యం అని చెప్పేసి రోడ్డు మీద చెప్తుంటారు కొంతమంది, జాతకాలు రోడ్డు మీద పెట్టేసుకొని. కొంతమంది మనల్ని ఇంటికి పిలిచి చెప్తుంటారు. గరికపాటి గారు మీరు తెలిసే ఉంటారు, వినే ఉంటారు కదా. ఆయన ఎప్పుడు డెస్టినీ ఈస్ ఆల్వేస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పేసి ఒక లైన్ ఆయన చెప్తూ ఉంటారు, చాలాసార్లు చెప్పారు. అది చెప్పింది వివేకానంద గారు, ఈయనది రిసైడ్ చేసి చెప్తూనే ఉంటారు చాలాసార్లు. డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు గ్రహాలు, గ్రహస్థితులు, మీరు చెప్పే పూజలు ఇవన్నీ అవసరమా అంటే? ఆయన కూడా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి. నేనంటే చాలా నార్మల్ నాలెడ్జ్ లేని వ్యక్తి అనుకోండి మీరు చెప్పే వాటి గురించి. ఆయన చెప్తారు కదా, నీ హ్యాండ్లో ఉంది, నువ్వు మార్చుకోగలిగినంత మార్చుకో, నీకైనంత నువ్వు చెయ్యి, తలరాత కాదు నువ్వు చేసుకో అని ఆయన అంటుంటారు. సో ఏమంటారు ఆ విషయం? ఆయనకేమండి మస్తు చెప్తాడు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆయనకే మస్తుగా చెప్తాడు. ఆయన ఆల్రెడీ సరస్వతి పుత్రుడు అని అన్ని బిరుదు అన్నీ ఉన్నాయి, ఆయన మస్తుగా చెప్తాడు. ఆయనకు జ్యోతిష్యం ఏం తెలుసా అనేది నా క్వశ్చన్. ఓకే, ఆయన సబ్జెక్టు ఏంటి? ఆయన ఘనాపాటి అండ్ సహస్ర శతావధాని. ఆయన సబ్జెక్ట్ నేను ఆయనలాగా వల్లే వేయలేకపోవచ్చు. ఓకే, బట్ ఐ థింక్ ఈ డజన్ నో ఆస్ట్రాలజీ. జ్యోతిష్యం ఆయనకు తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? జ్యోతిష్ మీ సబ్జెక్ట్ బైపీసీ ఎంపీసీ మీకు ఈ లెక్కలు అడిగితే ఎట్లా బైపీసీ వాళ్ళకి? మీరు సహస్ర అది శతావధాని, నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ అని. బట్ ఈ జ్యోతిషం అనేది ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్ అండి. ఆయన అనుకుంటే తెలుసుకోవచ్చు. నేను కూడా ఆయన కొన్ని చూశాను. జ్యోతిష్యులు అంతా ఫేక్ అంటాడు, మీ యొక్క దాన్ని నమ్ముకోవాలి అంటాడు. మరి అంత చెప్తున్నారు కదా, ఆయనే కాదు ఎవరు ప్రవచనకారులు, ఎవరు జ్యోతిషానికి అపోజిట్ మాట్లాడే వాళ్ళకి మరి నవగ్రహ వృత్తాంతం తెలియదా మీకు? నవగ్రహాలు ఎలా పుట్టాయో తెలియదా? అంత పురాణాలు అన్నీ చదివారు కదా. సూర్యుడు ఎలా పుట్టాడు, చంద్రుడు ఎలా పుట్టారు, ఇవన్నీ పురాణాల ప్రకారమే లేదా మనం అనుకుంటున్న ఈ ధర్మశాస్త్రాల్లోనే ఉన్న సబ్జెక్ట్ కదా. మరి వీళ్ళని కొట్టిపడేస్తారా మీరు? అంటే ఆయన అంటున్న ఇంటెన్షన్ ఏంటి అంటే మీ యొక్క విల్ పవర్ని మీరు నమ్ముకోండి అనే చెప్పడం. అది తప్పు లేదు, కానీ జ్యోతిషం అనేది ఫేక్ అని ఎవరు చెప్పినా తప్పే. ఎందుకంటే అది దాంట్లో అనుభవించేవానికే తెలుస్తుంది దాని గురించి. బయట నుంచి నేను అన్నీ చెప్తాను, అది కాదు కదండి. డీల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతమంది గరికపాటి గారులు వచ్చి చెప్పినా, ఎంతమంది చాగంటి గారులు చెప్పినా జ్యోతిషం ఈజ్ రియల్, బట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుగులో కూడా చెప్పండి బాబు. ఎంతమంది గరికపాటి గారులు వచ్చినా, ఎంతమంది చాగంటి గారులు వచ్చినా నవగ్రహ చరిత్ర మారదు. అండ్ నవగ్రహాలు ఆర్ రియల్, నిజం. జ్యోతిషం కూడా అంతే నిజం. కానీ కనుగొనే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏదో జ్వరం వచ్చి ఉంటుంది, మీకంటే ఏదో ఎవరు సీత అనే ఆమెకు జ్వరం వచ్చి ఉంటుంది. లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, వాడు ఈమెకు 2 డోలోలు ఇచ్చి పంపిస్తాడు, తగ్గదు. మళ్ళీ 3 రోజులకి యాంటీబయాటిక్ పెడతాడు, 10 రోజులు తిప్పుకుంటాడు. లేదమ్మా పెద్ద హాస్పిటల్కి పో అంటాడు. ఆమె అక్కడ పోతే వాడు ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ నీకు ఏదో అదైంది ఇదైంది లోపల గడ్డ ఉంది అంటాడు. ఆమెకి ఏదో చేస్తా ట్రీట్మెంట్, మళ్ళీ మందులు ఇచ్చినా ఆమెకి తగ్గదు. ఆమె కొన్ని రోజులకి ఇక్కడ కాదని చెప్పి చాలా పెద్ద హాస్పిటల్కి పోతుంది. అక్కడ ఆమెకు చూసి అమ్మ నీకు క్యాన్సర్ గడ్డ ఉంది అని చెప్తారు. మరి ఇతడు ఎందుకు కనుక్కోలేకపోయినాడు ఈ డోలో ఇచ్చిన డాక్టరు? అక్కడ ఉన్న డాక్టర్ ఎందుకు అనుకున్నాడు? తేడా ఏంటి అంటే నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టేస్తే, నాలెడ్జ్ ఒక దాంట్లో ఒక పాయింట్, ఈయన దగ్గర ఎక్విప్మెంట్ లేవు. పైగా ఈయన మీరు అన్నట్టు నాలెడ్జ్, ఈయన అంతా చదువుకున్నాడో లేదో తెలియదు. ఈయనకి తెలిసిన వల్ల జ్వరం వస్తే డోలో ఇవ్వడము, ఏదైనా వైరల్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ ఇవ్వడము నేర్చుకున్నాడు. బట్ ఆ రోగి హాస్పిటల్స్ మారే కొద్దీ ఎక్విప్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి, కనుక్కునే డయాగ్నోసిస్ విధానం కూడా మారుతా ఉంది. అలాగే జ్యోతిషులు కూడా అంతేనండి. అందరికీ ఒకటే నాలెడ్జ్ ఉంటుందని చెప్పట్లేదు. నేను కూడా 100% పెద్ద పతివ్రతలాగా చెప్తానని నేను చెప్పట్లేదు. నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. ఇక్కడ వాడు కనుక్కోవడం ఏంటి అంటే వాడికి నానా స్కానింగ్లు అన్ని తీసి ఈమెకు కడుపులో గడ్డ ఉంది, దిస్ ఇస్ కాల్డ్ క్యాన్సర్ గడ్డ అని ఏదో చెప్పాడు. అంటే ఇక్కడ నాలెడ్జ్ తోటి ఇక్కడ ఎక్విప్మెంట్ డయాగ్నోసిస్ ఆయనకి యూజ్ అయ్యింది. అలాగే ఒక జ్యోతిష్యుడు కూడా ఎక్విప్మెంట్లే ఉండవు మా దగ్గర. ఎట్లా నువ్వు స్కాన్ చేస్తావు జాతకాన్ని అనేది ఇంపార్టెంట్.
ఓకే. దాని మీద పరిహారాలు డిపెండ్ అయి ఉంటాయండి. అది మీకు గల్లీలో చెప్పే జ్యోతిష్యుడైనా సెలబ్రిటీ జ్యోతిష్యుడైనా వానికి వీనికి అందరికి ఒకటే రకమైన దిమాక్ ఉంటుంది. ఓకే. ఆడ మీరు కొలిచే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మెట్ల మీద నడుస్తుంటే గరికపాటి గారి ప్రవచనాలే వస్తుంటాయి. గమనించారో లేదు, ఆయన ప్రవచనాలు వినిపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. స్వామికి డైరెక్ట్ సేవ చేసుకుంటున్నారు ఆయన ప్రవచనాల పట్ల మనకేం వ్యతిరేకత లేదండి. నేనే కాదు, చాలా మంది జ్యోతిష్యులు ఆయన విమర్శించడం కూడా అప్పుడు ఎందుకు అంటే, ఆయన చెప్పుకోవడం ఆయన చెప్పుకోండి, జ్యోతిషం గురించి ఎందుకు మీకు? నవగ్రహ వృత్తాంతం మీకు తెలుసు కదా, మీకు చెప్పేంతటోని కాదు. నవగ్రహ వృత్తాంతం ఎట్లా పుట్టారని ప్రతి గ్రహానికి ఆయన దగ్గర మనమన్న బుక్కులు చేయాలి, ఆయన ఊరే లబలబలబా చెప్పేస్తాడు. మరి అంత తెలిసినోడు ఎందుకు మీరు గ్రహాలు లేవని ఇట్లాంటివన్నీ లేవని చెప్తారు? అంటే ప్రజలు విల్ పవర్ పెంచాలనుకోవడం కరెక్టే మనుషుల్లో, కానీ వీటి పట్ల కూడా చెప్పడం ద్వారా వాళ్ళకు భగవంతుని మీద ఓకే కర్మ సిద్ధాంతము రూల్ చేసి అప్లై చేసేది గ్రహాలేనా అనేది వీళ్ళకి ఒక మైండ్లో పడిందంటే కొంచెం నవగ్రహాల ప్రాముఖ్యత, జ్యోతిష్యం ప్రాముఖ్యత పెరుగుతుంది కదా. ఊరికే సనాతన ధర్మం అని లబలబలబా మొత్తుకోవడం కాదు కదా. ఇది కూడా మనం కొంచెం ఇన్వోక్ చేస్తే ప్రజల్లోకి వెళ్తుంది. అది నేను కోరుకోవడం అంతే, ఆయన ఏదో విమర్శిస్తున్నాను ఇంకా.